కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 44వ నేషనల్ హైవేపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్ కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తాకింది. నిప్పురవ్వలు ఎగిసిపడడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనమైపోయారు. 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు వెలికి తీశారు. ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉంటే బైకర్ సహా 20 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సు నుంచి మృతదేహాల సిబ్బంది బయటకు తీస్తోంది. ఘటనాస్థలంలో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలు గుర్తిస్తున్నారు. పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు. ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నారు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి